ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. లక్డీకప్పుల్లోని జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ మహాధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు విద్యార్థులు తరలివచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు. జంట నగరాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీ, ఎంసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మొత్తం బంద్ జరిపారు. ఇక్కడ ఆ బంద్ లో భాగంగా నిరసన తెలిపి కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడికి చిన్న ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం, కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీ ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గొంతంగా కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీమ్ 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడేందుకు గ్రాడ్యుయేట్ ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పినంటే 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని, పాత జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని, పాత విధానం ప్రకారమే ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నేడు జంట నగరాలతో సహా రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు.